వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా గద్దపాక గ్రామంలో వెలిసిన టేకుల మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. తాత ముత్తాతల కాలం నుంచి స్వయంభుగా వెలిసిన ఈ ఆలయం గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానంలో జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్నాలు, బోనాలు, ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు భక్తుల సమక్షంలో వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి 12 గంటలకు జరిగే లింగోద్భవ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ జాతరతో గ్రామంలో ఐక్యత, ఆధ్యాత్మికత మరింత బలపడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గద్దపాక గ్రామం, మండలం శంకరపట్నం, జిల్లా కరీంనగర్ మా గ్రామంలో టేకుల మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని 2వ సంవత్సరం జాతర ఘన విజయంగా చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి, పుర ప్రజలు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని వారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఈ దేవస్థానం దాదాపు ఎన్నడో నిర్మాణం జరగాలి. మా తాత ముత్తాతల కాంచెల్లి ఇక్కడ వెలిసింది. మాకు తెలియని, మేము జన్మించని పూర్వం ముందు నుంచి కూడా ఇక్కడ వదలకు పోయేటప్పుడు బండ్లు తిరిగేటి, కొబ్బరికాయలు కొట్టుకొని పోయేది. శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున ప్రజలు కానీ ఎవరు కానీ వచ్చి బోనాలు చేసేది. పోయినసారి ఈ గుడిని నిర్మాణం గావించి మేము మొదటి జాతర చేసినాం. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మేము యథావిధిగా స్వామివారికి ఏ కైంకర్యాలు చేయాలో ఆ కైంకర్యాలు చేసుకుంటా పోతున్నాము. రెండవది, ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. ఈ గుడి నిర్మాణానికి కూడా మా మాజీ సర్పంచ్ గారు కానీ, ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ గారు కానీ, మాజీ ఉప సర్పంచ్, ఎంపీటీసీలు కానీ, మా గ్రామ పెద్దలు కానీ ప్రతి విషయంలో కూడా మాకు సహకారంగా ఉంటున్నారు. ఏ విషయమైనా కూడా వారిని ఆలోచించే మేము ప్రజల వద్ద నిర్ణయం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని మేము ఒక నిర్ణయంగా భావించి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. ఈ నిర్మాణానికి కూడా గ్రామ ప్రజలు కానీ పెద్ద ఎత్తున సహకరించాలని, రెండోది దాతలు కూడా వారికి తోచిన విధంగా ఏదో రకంగా విరాళం గుడికి ఇవ్వాలని మా నిర్మాణ ఇప్పుడు కర్తలుగా ఉన్న మేము దాన్ని కోరుచున్నాం. సందర్భంగా గద్దపాక గ్రామంలో టేకుళ్ళ మల్లన్న స్వామి దేవాలయం గత 70-80 సంవత్సరాల క్రితం 70-80 సంవత్సరాల క్రితం ఇక్కడ పూర్వము మన ఇక్కడ లింగంగా వెలిసింది. దీని ఆచరణలో లేకుండా ఈ రోజు వెలికి తీసి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు దీనికి ముందుండి దీని యొక్క డెవలప్ కొరకు దాతలే గాని, వారి యొక్క కృషితోని గాని, ఇంకేమన్నా డెవలప్ కొరకు ఇక్కడున్న ఏ పార్టీలు కాకుండా భగవంతుని కొరకు దీన్ని డెవలప్ కొరకు అందరూ సహాయ సహకారాలు అందించాలని మా యొక్క విజ్ఞప్తి. ఈ గద్దపాక గ్రామంలో పూర్వంలో వెలిసినటువంటి లింగం ఇక్కడ దీని శిథిల వ్యవస్థ ఉంటే దీన్ని స్వయంభూలింగేశ్వరంగా గుర్తించాం. ఇప్పుడు దీన్ని డెవలప్ కొరకు ఎక్కడున్న గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ కానీ, ఇంకా వేరే వాళ్ళ కానీ దాతలు ముందుకు వచ్చి దీనికి సహాయ సహకారాలు అందించాలని మా యొక్క విజ్ఞప్తి. देवी नारायण नमोस्तुते नमः श्री लक्ष्मी नारायण अभ्याय नमः उमा महेश्वर अभ्याय नमः वाणी हिरण्यगर्भ अभ्याय नमः सती अभ्याय नमः अरुण अभ्याय नमः श्री सीताराम देवतो नमः श्री मल्लिकार्जुन स्वामी देवतोभ्यो नमः शुभे शोभन मुहूर्तस्य आदि ब्राह्मण श्वेतपरः कल्पे दैवस्थले मनतत्वरे कलियुगे प्रथमपादे यम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिण विभागे श्रीशैलस्य वायुव्य कृष्णा गोदावरी मध्यदेशे समस्त देवता ब्राह्मण हरिहर सविता स्तोत्रवर्तमान व्यवहारिका चान्द्रमानस्ति विश्ववसनाम संवत्सरे माघमासे कृष्णपक्षे त्रयोदशी उत्तरायणी शशिरजोत्सवासरे शुभयोगे शुभकर्म विशेषायां श्री मल्लिकार्जुन स्वामी देवालय नूतन 2వ సంవత్సరం పూజా కార్యక్రమం శ్రీ బ్రాహ్మణోపేరు సహా కుటుంబ ప్రజలు స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, పుత్ర పౌత్రాభి వృద్ధ్యార్థం, ధర్మార్థం, కామమోక్షం, చతుర్థ ఫల సిద్ధ్యార్థం శ్రీ మల్లికార్జున స్వామి కటాక్ష సిద్ధి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.